అబ్బా మీరు తెస్తే నాకు ఏదైనా స్పెషలే. ముందు చూపించండి. ఉండు చూపిస్తాను. ఇప్పుడు చూపిస్తారా లేదా? ముందు చూపించండి. ఆగమని చెప్తున్నాను కదా. ఆహా ఇవ్వండి, ముందు చూపించే. అబ్బా ఎంత బాగుందో. నిజంగా నీకు నచ్చిందా? చాలా అందంగా ఉందండి. ఎక్కడిది? కొనివ్వలేని పరిస్థితిలో ఉన్నాను కదా సంధ్య. ఇప్పుడు అందుకే నేను దాచుకున్న తీసుకొచ్చిచ్చాను. నీకు నచ్చింది కొనుక్కో, అది ఇప్పించడానికి నేనున్నాను కదా అనాల్సిన నేను ఇలా నిస్సహాయ స్థితిలో నీపై ఆధారపడిపోయి ఉన్నాను కదా. చచ్చా, అవే మాటలండి. ఎందుకు అలా ఫీల్ అవుతారు? మీరు నాకేం ఇవ్వలేదని ఎవరన్నారు? మీరు నాకు జీవితాన్నిచ్చారు. మీతో కలిసి 7 అడుగులు నడిచే అదృష్టాన్నిచ్చారు. ప్రేమగా చూసుకునే ఈ కుటుంబాన్నిచ్చారు. ఇంతకన్నా ఏం కావాలండి నాకు? కానీ నేనే మీకు పాపని ఇవ్వలేకపోయాను. సంధ్య చూడండి, మీరు ఇంకెప్పుడు ఫీల్ అవ్వనని నాకు మాట ఇవ్వండి. సరే. అర్ధనారీశ్వరులు అంటారు కదండి, అలా మీకు నేను, నాకు మీరు. మీరిచ్చిన ఈ బహుమతి నాకు ఎంతో అపురూపమైనది. అవునండి, ఇదెక్కడిది? ఇంతకు ముందు మీరే చేశారా? కాదు సంధ్య, అది నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూతురు పుడుతుంది అనే ఆశతో మా నాన్న చేశారంట. కానీ నేను పుట్టేశాను. ఆయన గుర్తుగా దాన్ని భద్రంగా దాచుకున్నాను. నాకు కూతురు పుడితే తనకిద్దాం అనుకున్నాను. మరి నాకిచ్చారేంటండి? పైగా మీ నాన్నగారి జ్ఞాపకంగా దాచుకున్నారు. ఇది మీకెంతో విలువైంది కదా. అందుకే అంతకంటే విలువైన నీకిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నువ్వే మాకు చిన్ని పాపవు కాబట్టి. చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ నా పుట్టినరోజుకి ఒక బుజ్జి పాపనో బాబునో మీకు గిఫ్ట్గా ఇస్తాను. అత్తయ్య గారు కూడా ఆశగా అడిగారు కదా. సరే సంధ్య, వచ్చే 7 కేక్ మన పాపతో కలిసి కట్ చేద్దు గాని. అమ్మా, వింధ్య వదిన రాజేష్ అన్నయ్య వచ్చేశారు. వింధ్య, వాణి గారు, అందరూ కలిసి వచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది. లోపలికి రండి. వెయిట్ 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 వింధ్య, ఇప్పటికే లేట్ అయింది. చెప్పి. హ్యాపీ బర్త్డే టు యూ సంధ్య.
థ్యాంక్స్. అమ్మా నానా రెడీగా ఉన్నారు కదా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు సంధ్య. రాజేష్ గారు, అత్తయ్య, మావయ్య, మీ అందరికీ థ్యాంక్స్. సంధ్య, పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఏంటి అందరూ గుమ్మం దగ్గరే అభినందనలు చెప్పేస్తున్నారు? లోనికి రారా, భోజనం చేయరా? భోజనం చేయడానికే కదా ఫ్యామిలీ అంతా కలిసొచ్చింది. ఏమండి, మీరేమంటారు? అవునవును, సంధ్య చేతి వంట రుచి చూడకుండా ఎక్కడికి వెళ్తాం? పదండి పదండి. రండి. కూర్చోండి. నా బంగారు కొండ. ఏమ్మ బంగారం, నానమ్మని చాలా మిస్ అవుతున్నావు కదూ? నానమ్మని మాత్రమే కాదు, తాతయ్యను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి వింధ్య వదిన, ఎప్పుడు ఫస్ట్ విష్ చేసే నువ్వు ఈరోజు మర్చిపోయావేంటి? ఏంటే, నీకు చెప్పకుండా పాపని తీసుకొచ్చానని నువ్వు అలిగావా? నా మీద కోపంగా ఉన్నావా? చచ్చా, అదేం లేదే. అందుకే కదా సంధ్య గారు, మీరు మీ ఫ్రెండ్ సర్ప్రైజ్ని మిస్ అయ్యారని మేమంతా కలిసి సర్ప్రైజ్ చేయడానికి వచ్చాం. అవునమ్మా, నీ బర్త్డే కోసం వింధ్య రాజేష్లు వాళ్ళ ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఏంటండి మీరనేది? ఏంటంటావేంటి? అత్తయ్య మావయ్య కలిసి వింధ్య సిస్టరు రాజేష్ బాబుల కోసం గోవా టూర్ అరేంజ్ చేశారు. ఈ రోజే ప్రయాణం. ఈ పాటికే ఫ్లైట్లో ఉండాలి, కానీ లాస్ట్ మినిట్లో మీ బర్త్డే అని తెలియగానే అన్నీ క్యాన్సిల్ చేసేసి నీ దగ్గరికి తీసుకొచ్చేశారు. వింధ్య, అంతే కదూ? స్త్రీ వ్యామోహంలో పడి కట్టుకున్న భార్యని పూర్తిగా మర్చిపోయి తిరుగుతున్నది నువ్వు. మీ మనసులో సంధ్యని పెట్టుకుని నాతో కాపురం ఎలా చేశారు? నాతో బిడ్డని ఎలా కన్నారు? నా బ్రతుకు గురించి అడిగావు కదా, మరి నీ బతుకేంటి? సంధ్య బిడ్డని తీసుకొచ్చి మన బిడ్డ అని నమ్మిస్తే మన బిడ్డని సంధ్య బిడ్డ మొత్తం తెలుసు. మాతృత్వాన్ని పనంగా పెట్టి నా మంగళసూత్రాన్ని లాగేసుకుంటావా? నన్ను మోసం చేసి నా భర్తని నీ ఒళ్ళో వేసుకున్నావు కదా. నా భర్త ఒక్కడేనా లేక? గుర్తు పెట్టుకో, ఇన్నాళ్ళు నువ్వు నా స్నేహితురాలివి, కానీ ఇప్పుడు ఆ దైవం సాక్షిగా చెప్తున్నాను, నువ్వు నాకు స్నేహితురాలివి కావు. నువ్వు నాకు సమతివి. ఈ వింధ్య అంటే ఏంటో
నీకు చూపిస్తాను. సంధ్యారాగం మధ్యాహ్నం 12:30 మీ ఈటీవీలో.